హలో, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోస్ అన్ని మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తీసినాయి అన్నమాట. మేము మా ఊరు నుంచి దివాళీ అయిపోయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఊరైతే వచ్చాము. ఇక్కడ పొద్దున్నే అత్తయ్య అయితే నానపెట్టిన పెసలన్నీ తీస్తున్నారనమాట. పొలాల్లో విత్తనాలు చల్లటానికి కోసం అని చెప్పేసి ఈ పెసలన్నీ నానపెట్టారంట. ఇప్పుడు పొలంలో చల్లటానికి కోసం అని చెప్పి అవన్నీ తీస్తున్నారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. నేను సీడ్స్ అంటే ఇంకా మార్కెట్ లో దొరుకుతాయేమో, అలాంటివి ఏమైనా తీసుకొచ్చి చల్లుతారు అనుకున్నాను. కాదంట, ఇలాంటి పెసల్ని నానపెట్టి మొలకలు తెప్పించి పొలంలో వేసేస్తారంట. అవే పెసలు చెట్లు అయిపోతాయి. కానీ ఇవి చల్లటం కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ తో ఉన్న వాళ్ళు చల్లాలంట. ఎందుకంటే అన్ని ఒకటే దగ్గర వేసేస్తే సరిగా మొలకలు రావంట. అండ్ అన్ని దగ్గరకు వచ్చినా సరే సరిగ్గా ఎదగవట. సో డిస్టెన్స్ చూసుకుని ప్రాపర్ గా చల్లటం వచ్చిన వాళ్ళ చేత చల్లిస్తారు ఇవన్నీ. ఇంకా పెసలతో పాటు కొన్ని మినుములు కూడా నానపెట్టారు. ఇవి కూడా మొలకలు తెప్పించేసి ఇవి కూడా చల్లేస్తారంట. ఆంటీ ఇక్కడ ఇవంతా చేస్తుంటే జాషి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు? జాష్వి ఇక్కడికి వచ్చిందంటే వాటర్ లో బాగా ఆడేస్తుంది అనమాట. ఇంటి ముందే ట్యాప్ ఉంటది అండ్ అది కూడా తనకు అందే హైట్ లోనే ఉంటది. అండ్ బకెట్స్ లో వాటర్ ఫిల్ చేసి ఉంటాయి. ఇంకా వాటర్ లో అంతా బాగా ఆడేస్తుంది. ఇదిగో ఇక్కడ కూడా డ్రెస్ మొత్తం తడిపేసుకుంది అనమాట వాటర్ లో ఆడేసి. ఇప్పుడైతే మేము అందరం కూడా ఫ్రెష్ అయిపోవాలి. ఫ్రెష్ అయిపోయి మేము పక్కనే ఒక ఊరు వెళ్ళాలన్నమాట. అది మా కో సిస్టర్ వాళ్ళ ఊరు. మా కో సిస్టర్ కి ఒక బాబు పుట్టాడు అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం మా బుజ్జి బాబుని కలవటానికి వెళ్ళబోతున్నాం మేము. ఇంకా మేమైతే ఊరు స్టార్ట్ అయ్యాం. ఇక్కడ జాషిగాడు కారు ఎక్కిందంటే వాళ్ళ తాతయ్య నానమ్మ దగ్గరే ఉంటది అనమాట. ఆటలు ఆడుతూ ఉంటుంది. ఆంటీ కూడా చిన్నపిల్లలాగా జాష్వి ఏం ఆడిస్తే అది ఆడుతూ ఉంటారనమాట. ఇంకా ఆంటీతో ఏదో ఒకటి ఆడిపిస్తూ మధ్య మధ్యలో వాళ్ళ తాతయ్యని పిలిచి చూపిస్తుంది అనమాట వాళ్ళు ఆడే ఆటలన్నీ. మళ్ళీ మధ్యలో వచ్చి వాళ్ళ డాడీకి కూడా చెప్తుందనమాట. వాళ్ళ నాని ఏదో చేస్తుందంట. వాళ్ళ డాడీ కూడా తిరిగి చూడాలంట. పిలిచి చూపిస్తుంది నాని నాని అని. అండ్ జాషు అయితే స్పెక్స్ పెట్టుకుంటే అస్సలు ఊరుకోదు. ఆ స్పెక్స్ పీకేసేంత వరకు ఆంటీ స్పెక్స్ కూడా ఒక్క క్షణం ఉండనివ్వలేదు పాపం. ఆ స్పెక్స్ తీసేసేంత వరకు ఇంకా ఆ స్పెక్స్ తీసి దాచేయాల్సిందే, లేదంటే ఆ స్పెక్స్ అయితే ఏదో ఒకటి చేసేస్తుంది. నావైతే ఒక 2 sets ఆఫ్ స్పెక్స్ ని కూడా ఇరుక్కొట్టేసింది ఇప్పటికి. మేమైతే ఇంకా ఊరైతే వచ్చేసాం. ఇక్కడ జస్ట్ ఒక 30 minutes దూరం అంతే మా అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి. మేము వెళ్ళినప్పుడైతే అది పొలాలు కోతలకు వచ్చిన టైం అంట. అసలుకి పొలాలన్నీ అయితే ఎంత బాగున్నాయో చూడడానికి. వెళ్ళే దారంతా ఇవే పొలాలు అనమాట. మోస్ట్లీ ఇక్కడంతా ఎక్కువగా వరి పంటే వేస్తూ ఉంటారు. అండ్ మామిడి తోటలు కూడా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట వీళ్ళందరికీను. మామిడికాయలు అయితే అసలు పెద్దగా కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉంటారు. అంటే వెరైటీస్ ఉంటాయి కదా, ఎక్కువ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కదా, అవన్నీ ఒకళ్ళొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునేటప్పటికి ఆ సీజన్ అంతటికి సరిపోతాయి అనమాట. బయట కొనుక్కోవాల్సిన అవసరమే రాదు. ఇక్కడైతే మేము ఇంకా వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. మోస్ట్లీ ఇక్కడ నుంచి నేనంతా రియల్ వ్లాగే పెడుతున్నాను. నా వాయిస్ ఓవర్ అయితే ఏమీ ఇవ్వను. నేను ఇంతకు ముందు చాలా వ్లాగ్స్ లో కూడా చెప్పా కదా, జాష్వికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టము. జాష్వి 17 months ఓల్డ్ అంతే. బట్ స్టిల్ దానికన్నా చిన్నపిల్లలు, దానికన్నా పెద్ద పిల్లలు అయినా సరే దానికి ఎంత ఇష్టము. పిల్లలు వెనకాల పరిగెట్టేస్తుంది వాళ్ళతో కలిసి ఆడుకోవాలని చెప్పి. Fold your hands. Banu.
బుడ్డిబాబుకి 3 months అంతే. వాడు ఎంత చక్కగా చూస్తున్నాడో అందరినీ కళ్ళు తెరిచి, అస్సలు ఆడవలేదు. వాడు కూడా యాక్టివ్ గా భలే ఆడుకున్నాడు వాళ్ళ అక్కతోను. మన తమ్మునేనా తీసుకెళ్ళిపోదాం నాన్న, తీసుకెళ్ళిపోదామా? జాష్కనా తమ్మునా అలా చూపెడతారా? అమ్మ ఎత్తుకోలేవురా నువ్వు? నేను చూసినాను. కిసెస్ ఎలా ఇస్తారు? నాట్ విత్ లిప్స్, నాట్ విత్ లిప్స్, ఇలా ఇలా. అబ్బో ఇక్కడ కావాలా? పిన్ని అడుగు, పిన్ని అడుగు. వద్దాడు సరే సరే నీకు నచ్చాడా అమ్ము? తీసుకెళ్ళిపోదమా? 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 బాబుకి స్లోగా స్లోగా ముట్టుకోకు. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. ఎంత దగ్గరికి పెట్టి చూస్తున్నావు. స్లోగా ఇలా క్లాప్ పెట్టు. చూస్తున్నాడా తమ్ముడు నిన్ను? ఇలా ఇలా చూస్తున్నాడా? క్యూట్ కదా, క్యూట్ కదా. సైకిల్ తొక్కియమ్మా. ఇక్కడ కమ్ హియర్ చూడు, చూడు చిన్ని చిన్ని లెగ్స్, చూడు చిన్ని చిన్ని ఫింగర్స్ తమ్మువి. చూడంట నేను పెడతాను, నీ ఒళ్ళో పెడతాను బేబీని. వద్దమ్మా, ఏం కాదు, నేను పట్టుకుంటాను. కమ్ హియర్, ఇక్కడ కమ్ హియర్, ఇక్కడ. డోంట్ హర్ట్, ఓకే? నువ్వు హ్యాండ్స్ పైకి. స్లో 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 స్లో. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. నవ్వుసినవా పిల్లడు? అరే బుడ్డిదండి, ఇద్దరం పట్టుకుని ఎక్కడ చింతల్లి చింతల్లి. నీ నిక్ నేమ్ ఏం పెట్టారా? నీ పెట్టినేమ్ ఏంటి? ఏం పెట్టారు? నేను ఎవరు తెలుసా నీకు? ఎవరు తెలుసా? తెలుసా తెలుసా? చూడు అక్కొచ్చింది, చూడు చూడు. అమ్మో అమ్మో అమ్మో, నీకే కావాలా? మన ఇద్దరం ఫ్రెండ్స్. బాబు యు నో 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 నో. జాష్ తమ్ము నచ్చాడా? పిన్ని ఇక్కడ మిమ్మీ. జాష్ ఇదిగో ఇక్కడ మిమ్మీ, ఇదిగో మిమ్మీ. అడుగు, నేను తీసుకెళ్ళిపోతాను బేబీ అని. బొమ్మట నిన్ను చూపించడం ఇంక బొమ్మ. అమ్మ అమ్మ వదలకు, స్పీడ్ గురించి తెలి మీద పడిపోద్ది. చెప్తాను, కంప్లైంట్ చెప్తాడు. పట్టుకున్నారా పెద్దనాన్ని? వచ్చేయడమే. చూడు తమ్ము పిలుస్తున్నాడు, చూడు. అక్క అక్క అంకులు. మా అత్తయ్య వాళ్ళ సైడ్ చిన్నపిల్లలకి కాపడమని పెడతారనమాట. బొగ్గులు వేడిని పిల్లల బాడీకి అంటిస్తారు అండ్ పచ్చి పసుపుతో నలుగు పెడతారనమాట. సో బాగా వేడి, దానివల్ల పిల్లలు అలా చేసిన ఒక 5 months కలర్ తగ్గిపోతారనమాట. అలా చేయటం వల్ల పిల్లలు ఒళ్ళు గట్టి పడుతుందంట, అందుకని అలా చేస్తారు. అండ్ ఆ పసుపు అవన్నీ పెట్టడాల వల్ల
వాళ్ళ బట్టలన్నీ కూడా 5 months బట్టలు ఆల్మోస్ట్ అన్ని కూడా పసుపు కలర్ లోనే అయిపోతాయి. అస్సలు బాబుని తన దగ్గర నుంచి 1 second పక్కకి తీస్తున్నా సరే ఒప్పుకోవట్లేదు. తనకే కావాలంట, తన దగ్గర పెట్టి ఆడుకోవాలంట తను. ఆ బుడ్డి బాబు కూడా అసలుకి భలే చూస్తున్నాడు జాష్విని. చాలా సరదాగా అనిపించింది మాకైతే. ఒకవేళ జాష్వి బాబుని చూడకపోయినా సరేను ఆ బుడ్డోడు కూడా జాష్విని పిలుస్తున్నట్టు చేశాడు అనమాట. వాళ్ళిద్దరు ఆటలు అయితే మాకు భలే సరదాగా క్యూట్ గా అనిపించాయి. చిన్నడు ఇదిగో చిన్నడు వేడి చక్క అక్కదిగో నాటి అక్క నాటి అక్క అమ్మ ఏంటమ్మా ఉంటామ్మా క్లాప్ 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 చెప్పు చేస్తాను చెప్పు క్లాప్ చెప్పు క్లాప్ 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 అదిగో తల లూజ్ వదలొద్దు అసలు. బాబు ఎలాగన్నాడు ఎలాగన్నారమ్మా బాబు? మా కోసిస్టర్ వాళ్ళ ఇంటి వెనుక పెరట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళు దాన్ని బాగా మెయింటైన్ చేస్తారు కూడా. చాలా పూలు పూస్తాయి. అండ్ తను కొన్ని మొక్కలు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా తీసుకొచ్చింది. అమ్మమ్మ చెప్పు అమ్మమ్మ చెప్పి అమ్మ అండ్ మా బుడ్డి బాబును మీట్ అవ్వడం అయితే ఇలా జరిగిందనమాట. పిల్లలు ఇద్దరు భలే సందడి చేశారు. మా డే అంతా మేము ఇలా స్పెండ్ చేసాము. అండ్ ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సీ యూ ఆల్ వెరీ సూన్ విత్ ద నెక్స్ట్ వీడియో. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.